హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో సూపర్ టేస్టీ రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ముందుగా చికెన్ అయితే కడిగి పెట్టేసుకున్నాను. బిర్యానీ కోసం బిర్యానీ మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఇవన్నీ తీసుకున్నాను అనమాట. ఈ ప్లేట్లో కనిపించినవి అన్నీ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టేశాను. ఇవన్నీ ఒకేసారి వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం డ్రై రోస్ట్ అయితే చేస్తున్నాను. అస్సలు మాడకూడదండి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు వద్దు. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈవెన్గా అన్ని మంచి స్మెల్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకొని స్టవ్ కట్టేసి చల్లారనిచ్చాక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అలానే ఆనియన్స్ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను కాబట్టి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే దంచిపెట్టింది. ఇప్పుడు పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా బిర్యానీ మసాలా పౌడర్, అది మొత్తం వేసి అలానే టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, పసుపు, పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు, అలానే ఇక్కడ పెరుగు అయితే 1 కప్పు వరకు తీసుకుంటున్నాను. నేను చేస్తున్నది 1 కిలో చికెన్ కండి. అలానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలానే కుకింగ్ ఆయిల్ 2 స్పూన్స్ నుంచి 3 స్పూన్స్ వరకు వేసి మొత్తం చేత్తోనే మొత్తం కలిసేట్టు అయితే కలుపుకోవాలి. చేత్తో అయితే మనకి చక్కగా ఈవెన్గా కలుస్తుందండి. ఇప్పుడు దీన్ని 30 మినిట్స్ మ్యారినేషన్ చేశాక కుక్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ అయితే వస్తుంది కుక్ చేసేటప్పుడు. ఈ వాటర్ కూడా లేకుండా మొత్తం డ్రై అయిపోవాలండి. అప్పటి వరకు మనమైతే కుక్ చేసుకోవాలి. ఇట్లా ఈ మాదిరిగా దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దమ్ కోసం రైస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం వాటర్ అయితే పెట్టాను స్టవ్ మీద. ఇప్పుడు ఈ ప్లేట్లో కనిపిస్తున్నాయి కదండి, ఇవన్నీ వేసి అందులో పడేయాలన్నమాట. అందులో వేసేసి మరగనియాలి. ఇవన్నీ చక్కగా మరుగుతాయి కదా, మరిగేటప్పుడు మనం రైస్ వేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు. ఇక్కడ నేను నార్మల్ రైసే యూజ్ చేస్తున్నాను. బిర్యానీ రైస్ యూజ్ చేసుకోవాలనిపిస్తే మీరు బిర్యానీ రైసే యూజ్ చేసుకోండి. సో ఇదంతా చక్కగా 70% వరకు కుక్ అయితే చాలండి. ఇంకొక 30% మనం దమ్లో కుక్ చేసుకోవచ్చు. అన్నం అయితే 70% అయితే కుక్ అయిపోయింది. నేనైతే ఇట్లాంటి గిన్నె అయితే తీసుకున్నాను. సో ఇందులో ఏం చేస్తున్నానంటే ఫస్ట్ రైస్ అయితే వేస్తున్నాను. మనం వాటర్ అయితే వేయట్లేదండి. ఇట్లా గరిటె ఉంటుంది కదా, దాంతో అయితే వేసుకోవాలి. సో చికెన్ కూడా ఆల్రెడీ కుక్ చేసి పక్కన పెట్టేసుకున్నాము కదా, సో దాన్ని కూడా పక్కన ఇంకొక లేయర్గా వేసుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ మ్యారినేషన్దే వేస్తున్నారు. అలా కుక్ అవ్వదండి నాకు తెలిసి. నేను చాలాసార్లు ట్రై చేశాను. సో ఇట్లా కుక్ చేసుకున్నాక వేసేస్తే చాలా బాగుంటుందండి దమ్ కూడా. సో ఇట్లా లేయర్గా ఒకసారి చికెన్ ఒకసారి రైస్ ఇట్లా మొత్తం ఈ విధంగానే మనం దమ్ కోసం ఇట్లా రైస్ చికెన్ అయితే చేసుకోవాలి. దానిపైన ఫ్రై చేసుకున్న ఆనియన్స్, అలానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇంకా దీని తర్వాత మనం పైన ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకొని మూత పెట్టి ఒక 10 నుంచి 15 మినిట్స్ మూత పెట్టి దమ్ పెడితే సరిపోతుందండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని అయితే 10 నుంచి 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే చక్కగా కుక్ అయిపోతుందండి. సో మీరు చూడొచ్చు వాటర్ కూడా ఎక్కడా లేదు. అలానే రైస్ కూడా 100% కుక్ అయిపోయింది. ఇంకా దీన్ని వెంటనే మనం తీసేయకూడదండి. మ్యాక్సిమం 1 అవర్, మినిమం 30 మినిట్స్ అయినా పక్కన పెట్టాక అప్పుడు మనం దీన్ని అయితే ఇట్లా మనం తీసేసామంటే మన టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. మీరైతే మన రెసిపీ చూసి ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్ చేసి చెప్పండి. అలానే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అలానే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.